రావచ్చు, సుఖాలు రావచ్చు, లేకపోతే మనల్ని అనేక మంది బాధ పెట్టచ్చు, మానసికంగా ఒత్తిడి చేయొచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఎవరి ఇష్టాలు వాళ్ళు. వారి ఇష్టాలు మనకు నచ్చాలని లేదు, మన ఇష్టాలు వాళ్ళకి నచ్చాలని లేదు. కానీ దేవుని వాక్యం మాత్రం ఒకటి చెప్తుంది. నీ వ్యక్తిగత జీవితం నీకు ఎలాగుందో వాక్యపు వెలుగులో నిన్ను ప్రతిరోజు చూపిస్తుంది. ఆ వాక్యపు వెలుగులో అట్టి రీతిగా జీవించాలి. ఈ సత్యాన్ని దయనేనంట కంఠభూషణంగా ధరించుకుని. కంఠభూషణం అంటే మన కంఠభూషణం అంటే ఇంతకుముందు నగలెట్టుకుంటారు కదా, అవి అనుకుంటారు. అవేం కాదండి, అవి మన హృదయంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దాని కిందే నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దైవం నుండి మంచివాడు అని అనిపించుకుందువు. కానీ దేవుడి దయందును మనుషుల దయందును మంచివాడని అనిపించుకుంటాం కట్టే. కాకపోతే ఇప్పుడు మంచివాడు అని అనిపించుకోవడానికి నటించేస్తున్నారండి. నటన ఎంత భయంకరమైన నటన అంటే అండి, ఆ నటన చూసి మేము అప్పుడు అద్భుత కార్యాలు చేసాం, ఇప్పుడు అద్భుత కార్యాలు దేవుడు మా ద్వారా జరిగించుకున్నాడు, మేము ఇంత భక్తి చేసాం, మా భక్తి జీవితం ఇంత కాదు అంత కాదని చెప్తారు. ఆ భక్తి ఎప్పుడో చేసింది ఉపయోగం లేదండి, అది లెక్కలోకి రాదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అని సామెత ఉంటుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నప్పుడు ఏనాటి భక్తి ఆనాటితో అయిపోతుంది. ఈరోజు చేసిన భక్తి ఈ రోజుకే, రేపటికి మనం ఎలా ఉంటున్నాం, రేపు కూడా మనం ఈరోజు ఎలా ఉన్నాం అలా ఉంటేనే అది భక్తి కంటిన్యూ అవుతుంది. నేను అప్పుడు భక్తి చేసేస్తాను, అప్పుడు సేవ చేసేస్తాను, అప్పుడు ఇచ్చేసేస్తాను, అప్పుడు ఎలాగా నా అంతట్లో లేరు అనుకుంటే అది వ్యర్థమే. ఎప్పుడైతే దయను సత్యమును విడిచిపెట్టి ఇష్టానుసారంగా ఉంటావో అప్పుడు దేవుని విడిచిపెట్టేసినట్టే. అదే వాటిని హృదయం అనే పలక మీద రాసుకుని వాటిని భద్రపరుచుకుని ఎల్లప్పుడూ అట్టి రీతిగా జీవించామనుకోండి, అవి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోవు. అప్పుడు మనుషుల దయ సంపాదించుకోవచ్చు, దేవుని దయ సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో దేవుని దయ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా లేరనే అంటాను నేనైతే. మనుషుల దయే కోరుకుంటున్నారు, ఈ లోక సంబంధమైనయే కోరుకుంటున్నారు. ఈ లోకంలో మనుషులను పొగిడితే చాలు, సేవకులు విశ్వాసులను పొగిడితే చాలు, విశ్వాసులు సేవకులను పొగిడితే చాలు, అన్యజనులు పొగుడుకుంటే చాలు. కానీ అది అంటలేదు దేవుడు. మనుషులు పై రూపాన్నే చూస్తారు, హృదయాంతరంగములు